యేసయ్యను ప్రేమించండి. మీ జీవితాన్ని ఉన్నతంగా ఆ దేవుడు మలుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. వాక్యంలోనికి వెళ్దాం. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం నుండి చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషులను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడిమికి కానీ ఎడమికి కానీ తొలగకూడదు. అయితే ఇక్కడ ధైర్యంగా ఉండమని యెహోషువకు ఒక వాగ్దానం చేస్తాను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటా. ఎందుకు ఈ మాట చెప్తున్నా? ఈ వాగ్దానాన్ని యెహోషువకి దేవుడు తెలియచేయడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ చాలామంది జీవితాలకు కూడా దేవుడు ఇదే మాట చెప్తున్నా. భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. ఎవరికి ఈ మాటను చెప్తారంటే, ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారంటే యెహోషువకి. అప్పటి వరకు ఇశ్రాయేలుని మోషే నడిపించాడు. మోషేకి పరిచారకుడుగా ఉన్నాడు యెహోషువ. ఆ రీతిగా అరణ్య మార్గములో ఇశ్రాయేలుని నడిపించారు మోషే నాయకుడిగా ఉండి. ఆ సమయంలో పక్కనే ఉండి ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు, ప్రతి సంగతిని చూస్తున్నాడు యెహోషువ. ఒక సమయం వచ్చింది, యెహోషువ ప్రార్థిస్తున్నప్పుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువను నిలబెడుతున్నారు నాయకుడిగా. ఆ ప్రజలను నడిపించడానికి, ఆ ప్రజలను సేదతీర్చడానికి, వారికి నెమ్మది సమాధానాన్ని కలుగజేయడానికి ఒక నాయకునిగా యెహోషువను నిలబడుతున్నాడు. అట్లా నిలబెడుతున్న సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడవద్దు. ఈరోజు మీ జీవితాల్లో కూడా భయం అనేది ఉంది. ఎవరికి ధైర్యంగా ఉండమని చెప్తారు? భయపడేవారికి ధైర్యంగా ఉండమని చెప్తారు. అనేక రకాలైన భయాలు మనుషులను ఆవరిస్తున్నాయి. ఎక్కడైతే దేవుని వాక్యానికి స్థానం ఉండదో అక్కడ భయము ఆ హృదయాన్ని ఏరుతుంది. కనుక మీ హృదయ అంతరంగములలో భయము, కలవరము, ఏదో అవుతుందేమో అనే తొందరపాట్లు వస్తున్నట్లయితే మోకరించి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని ప్రార్థన చేయండి. ఆ హృదయంలో ప్రభువు ఉన్నట్లయితే సమాధానకరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఆయన ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదు, ఆయన ధైర్యం కలిగిన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు. కనుక ఈరోజు చాలామంది జీవితాల్లో భయం భయం భయం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆల్మోస్ట్ వారి జీవితాల్లో భయము ఆవరించి ఉంది. దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి, నిబ్బరంగా ఉండండి. ఉన్న సమస్యల్లో నిబ్బరంగా ఉండండి. ఇక్కడ యెహోషువతో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఎందుకు చేస్తానంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు యెహోషువ, మోషేకి తోడుగా ఉన్నట్టుగా నీకు తోడుగా ఉంటాను. ఎందుకు అంటే, ఇంతకు మునుపు జరిగినటువంటి కొన్ని సంఘటనల విషయంలో మోషే జీవితంలో ప్రజలు ఎంతగా సనుక్కున్నారో గొనుక్కున్నారో ఆ సమయంలో మోషే పక్కన పరిచారకుడుగా యెహోషువ ఉన్నాడు. అరణ్య మార్గంలో నడుస్తున్న సమయంలో మోషే పక్కన యెహోషువ ఉండి చూస్తున్నారు. వారు ఎంతగా విసిగిస్తున్నారో, ఎంతగా బాధ పెడుతున్నారో, ఎంతగా ఇబ్బందులు పాలు చేస్తున్నారో, సనుగుతున్నారో గొనుగుతున్నారో, ఎన్ని కష్టాలు మోషే పడుతున్నాడో అన్నింటినీ చూస్తున్నాడు యెహోషువ. ఎప్పుడైతే యెహోషువని దేవుడు నాయకుడిగా నిలబెట్టాడో భయపడుతున్నాడు. అయ్యో, వీళ్ళని తీసుకెళ్ళడం చాలా కష్టమే. ఈరోజు మీ జీవితాల్లో కూడా మునుపటి వారిని తలంచుకొని భయపడేవారు. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు నాకు కూడా అలా జరుగుతుందేమో, వారింటిలో అలా జరిగింది కాబట్టి మా ఇంట్లో కూడా జరుగుద్దేమో.
ప్రేమలు చల్లారిపోతే అంటే తెలుసుకోవాలి, అంత దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ప్రేమలు చల్లారిపోతే తల్లికి తండ్రికి తిరగబడే జనాంగము, తిరగబడే బిడలు, ప్రేమలు ఉండవు. ఆ రీతిగా ఎంతో భయంకరమైన వార్తలు మనం వింటున్నప్పుడు వాటిని బట్టి భయపడేవారు. మాకు కూడా అలా జరగదు, మాకు కూడా అటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు అటువంటి భయాలు మీకు ఒకవేళ ఆవరించినట్లయితే, ఏదో ఒక యాక్సిడెంట్ చూసాం, ఎవరో చనిపోయింది చూసాం, వెంటనే మా జీవితాల్లో అలా జరిగితుంటాయేమో, అటువంటి పరిస్థితి వస్తుందేమో అని నీవు భయపడుతున్నావేమో. దేవుడు నీతో ఏం చెప్తున్నా అంటే, భయపడద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను మోషేకి తోడున్నట్టుగా నీకు తోడుగా ఉండు. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నా దేవుడు అని చెప్పగలగాలి. మన దేవుడు ఆ రోజు అబ్రహాము జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నాడో, తన జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చి ఉన్నాడో, అలాగనే ఇస్సాకు జీవితాన్ని ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఆశీర్వదించాడో, అదేవిధంగా యాకోబును ఏ రీతిగా ఏర్పరచుకుని ఇశ్రాయేలుగా చేసిన దేవుడే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేయగల దేవుడు. వారికి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుణ్ణే మనము కూడా ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము. కాబట్టి ఆ దేవుడే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేయగల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీ జీవితాల్లో భయపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఈ జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మీ ప్రతి భారమును ప్రభువుకి వివరించండి. మీ తండ్రికి, మీ తల్లికి మీ సమస్యలు ఏ విధంగా చెప్పుకుంటారో అదే విధంగా పరమ తండ్రికి చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ఆ దేవునికి సమస్య తెలిసినట్లయితే నీ యొక్క ఇబ్బందికరమైన భారాలలో ప్రభు చెంతను విడిచిపెట్టినట్లయితే ఆయన ప్రతి భారమును మోసే దేవుడుగా ఉన్నాడు. నీకు సమాధానాన్ని, శాంతినిచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక పూర్వము మీ జీవితాల్లో ఎవరికైనా, మీ పూర్వంలో ఉన్న మీ జనరేషన్స్లో ఉన్న వారికి ఏదైనా అనారోగ్య పరిస్థితి వారు చనిపోయి ఉంటే, మళ్ళీ అది నాకు వస్తుందేమో అనే భయం, ఆ రోగం ఏమన్నా మాకు అంటుకుంటుందేమో, జెనెటిక్ ప్రాబ్లంతో ఆ రోగాలు మాకు వస్తాయేమో అని కొంతమందికి భయం. యెహోషువ జీవితంలో కొంచెం భయపడడానికి గల కారణం ఏమిటంటే, మోషేకే వీళ్ళు తిరగబడ్డారు కదా, నాకేమీ లోపడతారా? పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకొని మునుపటి వాటిని తలంచుకొని కొంచెము యెహోషువ భయపడుతున్నప్పుడు దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నారు. ఈరోజు మీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని భయంకరమైన పరిస్థితులు, కొంతమంది మాట్లాడుతున్న మాటలను బట్టి, కుటుంబంలో జరుగుతున్న గొడవల్ని బట్టి నీ కుటుంబం ఏమైనా అయిపోద్దేమో అని భయపడుతున్నావా? ఇంకా చెదిరిపోద్దేమో, ఇంకా విడిపోద్దేమో, ఇది నాశనం అయిపోద్దేమో అనే తొందరపాటు ఆలోచనలు నీకు వస్తున్నాయా? టెన్షన్తో కూడిన ఆలోచనలతో నువ్వు సతమతమవుతున్నావా? నేనైతే నిన్ను చూడలేను, కానీ పరమ తండ్రి మాత్రం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు టెన్షన్ పడుతూ కలవరపడుతున్న ప్రతి క్షణము దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టే ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కలవరపడాల్సిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యము మనకి కావాలంటే, నా తండ్రి నాకు ఉన్నాడు అనే ధైర్యం ఒక్కటే ఉంటే చాలు. ఈరోజు ప్రతి ఒక్కరికి లేనిది అదే. వస్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, వాక్యం వింటారు, మళ్ళా ఇంటికి వెళ్తారు. సమస్య సమస్యే, బాధ బాధే, పాపం పాపమే, బలహీనత బలహీనతే. తండ్రి ఉన్నాడు అనే జ్ఞానము లేకపోవడం, ఈ యేసయ్య చెప్పిన మాట ప్రకారం జీవిద్దామనే జ్ఞానము లేకపోవడం, యేసయ్య మార్గంలో నడుద్దాం, యేసయ్యని నమ్ముదాం, విశ్వసిద్దాం అనే జ్ఞానం లేకపోవడం వల్ల ఈరోజు మీ జీవితాల్లో చీకటి అలుముకుంటుంది, కలవరపడుతుంది, టెన్షన్ పడుతుంది. తండ్రి ఉన్నాడనే నమ్మకం లేదు, తండ్రి నడిపిస్తాడనే నమ్మకం పోతుంది.
తండ్రి పని చేయగలడు, నా పక్షమున ఉండేనే జ్ఞానము లేదు. కానీ నమ్మితే మాత్రం దేవుని మహిమను నువ్వు చూస్తావు. నిబ్బరము కలిగి ప్రభువు నా జీవితంలో ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు అని నమ్మినట్లయితే, నువ్వు నిబ్బరము కలిగి జీవించినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. వెంటనే యెహోషువతో ప్రజలు చెప్తున్నారు, మోషే మాట విన్నట్టుగా మేమందరము కూడా నీ మాట వింటాం. ఎవరైతే నీ మాట వినరో వారు మరణం పొందుతారు యెహోషువ. కనుక నీ మాటకి మేము లోపడతాం. మాట వినమని చెప్పి ఎందుకు నువ్వు బాధపడతావు? మేము మాటకి తిరుగుబాటు చేస్తామని ఎందుకు నువ్వు భయపడతావు? అధైర్యంగా అవుతున్నావు. మేము నీ మాట వింటామని ప్రజల్లో ఉన్నటువంటి వారు యెహోషువకి తెలియజేస్తున్నారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల్లో ప్రభు వైపుకి మీరు చూడండి. ఆయన మాటను మీరు నమ్మండి. ఎన్నో వాగ్దానాలు ప్రభు మీకు ఇస్తున్నారు. ఎప్పుడెప్పుడో తలుచుకొని ఇప్పుడెందుకు బాధపడతారు? ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు. అందుకే దేవుడు ఒక మాట, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. నిన్ను సంతోషంగా ఉంచలేనిది, నీకు సమాధానం కలుగజేనిది ఆ విషయాన్ని ఎందుకు నువ్వు బుర్రలో పెట్టుకొని మోస్తున్నావు? వాటితో ఏ పని నీకు? అంటే ఆ పిచ్చి వాళ్ళకంటే కూడా అన్యాయంగా తయారైంది నీ జీవితం. దిగజారిపోతుంది రోజు రోజుకి. వారెవరో ఏదో మాట అన్నారని సంవత్సరాలు వారి మొహాలు చూడకుండా, వారితో సమాధానంగా ఉండకుండా, ఎన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో వారితో సమాధానం లేకపోవడమే నీలో సమాధానం కరువైపోయింది. నెమ్మది లేదు, సమాధానం లేదు. సమాధానంగా ఉండడానికంటే వెంటాడి ప్రయాసపడుడి అని అంటున్నాడు దేవుడు. సమాధానము ఎక్కడ ఉండదో, ఏ ఇంటిలో అక్కడ యేసయ్య ఉంటాడు. మన దేవునికి సమాధానకర్త అని పేరు. యేసయ్య నీ కుటుంబంలో ఉండాలంటే నీ కుటుంబంలో సమాధానం ఉండాలి. యేసయ్య నీ హృదయంలో ఉండాలంటే నీ హృదయంలో సమాధానం ఉండాలి. కనుక సమాధానము ఈరోజు చాలామంది జీవితాల్లో కరువైపోతుంది. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. చాలా కుటుంబాల్లో ఎందుకో అందరితో సఖ్యత బాగానే ఉంటుంది, కానీ ఆ భార్యతో ఆ భర్తతో సఖ్యత సరిగ్గా ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను పరలోకము నుండి చూసినప్పుడు మీరిరువురు ఏకాత్మ కలిగి ఉండాలి, ఒకే విధముగా వన్నెస్తో మీరు జీవిస్తున్నట్లుగా నాకు కనిపించాలి అంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, ఉద్యోగాలు పొందుకున్నారు, సంపాదించారు, ఇల్లు కట్టుకున్నారు, పొజిషన్ సంపాదించారు, స్టేటస్ సంపాదించారు. కానీ ఇంట్లో ఒకట సుఖము లేదు, ఇంకా అన్నీ లేవు. పైకి అందరు మనుషులు చూస్తే వీళ్ళకి అన్నీ ఉన్నాయంటారు. చుట్టూ ఉన్న మనుషులు, బంధువులు, రక్త సంబంధాలు అందరూ చూస్తే వాళ్ళకేంటండి అన్నీ ఉన్నాయండి అని చుట్టూ ఉన్నవారు చెప్తుంటే, లోపల ఉన్న ఇద్దరు ఏం చెప్తారు తెలుసా? మనశ్శాంతి లేదు. అక్కడున్న అరుపులేంటి, లోపల నుంచి వచ్చే అరుపులు. ఇక్కడ మనశ్శాంతి లేదు, ఇక్కడ నెమ్మది లేదు, ఇక్కడ సమాధానం లేదు, ఇక్కడ ప్రేమ లేదు. ఎందుకు? పొజిషన్ ఎందుకు? పోస్టులు ఎందుకు? స్టేటస్ ఎందుకు? సమాధానమే నీ హృదయంలో లేనప్పుడు. కనుక ఈరోజు దేనికోసం ప్రయాసపడాలి? డబ్బు సంపాదించుకోవడానికా? ఇంటిని సంపాదించుకోవడానికా? పొజిషన్ సంపాదించుకోవడానికా? స్టేటస్ సంపాదించుకోవడానికా? దీనిగా నువ్వు ప్రయాసపడాల్సింది. అసలు ప్రయాస ఎక్కడ పడాలి? సమాధానం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి. మీరిరువురు కూడా భార్యాభర్తలు, కుటుంబము సమాధానకరంగా ఉండడానికి ప్రయాసపడండి. భయపడవలసిన అవసరం లేదు. దేవుని మాట ప్రకారం జీవించే దగ్గర భయము ఉండనే ఉండదు. ఎవరైతే దేవుని మాట ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో ధైర్యం కలిగి జీవిస్తారు. నీతిమంతుడంట సింహం వలె ధైర్యంగా ఉంటాడంట. ఎవరు ఈ నీతిమంతుడో తెలుసా? దేవుని వాక్య ప్రకారము జీవించేవారే నీతిమంతులు. అందరినీ నీతిమంతులు అనడానికి వీల్లేదు. దేవుని వాక్యము ఎరిగి ఆ వాక్య ప్రకారము జీవించేవారు నీతిమంతులు. వారు ఎలా ఉంటారంట? సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆ రీతిగా మీ జీవితాల్లో, మీ కుటుంబ విషయాల్లో మీరు ధైర్యం కలిగి ముందుకు సాగాలి.
ఆత్మీయులైనట్లయితే, ప్రార్థనా పరులైనట్లయితే, ఒక సంఘానికి సభ్యులవుతున్నట్లయితే, రెగ్యులర్గా మీరు సంఘానికి వచ్చి వాక్యం విని ప్రార్థించేవారుగా ఉన్నట్లయితే మీరు ధైర్యం కలిగి లోకంలో జీవిస్తారు. పిరికితనం మీలో ఉండదు. కనుక ఈరోజు వింటున్న వాక్యాన్ని బట్టి మీ కుటుంబాల్లో మీరు తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మౌనముగా ఉండండి. జ్ఞానం కలిగిన వారు మౌనంగా ఉంటారు. కనుక జ్ఞాని మౌనంగా ఉండండి. కుటుంబాన్ని తగ్గించుకోండి. ఆ కుటుంబాన్ని చూడండి, ఎన్ని సంవత్సరాలు అయింది మీకు వివాహం అయ్యి, ఆ కుటుంబంలో వివాహమైన కాడి నుంచి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. అసలు ఒకసారి పక్కన కూర్చొని ఆలోచించుకున్నారా, ఏంటి అసలు కారణం? ఎవరు కారణం? ఎందుకు నా కుటుంబం ఇలా ఉంది? కనుక మీ జీవితాల్లో ఆ వాదనల జోలికి వెళ్ళకుండా మౌనంగా ఉండండి, ఆరిపోయండి. కొంతమంది అంట మంట వస్తూ ఉంటుందంట. జ్ఞానవంతులైతే ఆ మంట దగ్గరికంటే నీళ్లు పట్టుకొని పోతూ ఉంటారంట. అంటే ఏంటంటే ఆరిపేద్దామని. కొంతమంది ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు. వీళ్ళు కిరోసిన్ తీసుకొని పరిగెత్తా ఉంటారంట. ఆ మంట మీద వేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఈరోజు నీవు నీ ఇంటిలో ఎలా ఉన్నావు? కిరోసిన్ పోసి ఇంకొంచెం ఎక్కువ చేసే విధంగా ఉందా, లేకపోతే నీళ్లు పోసి ఆర్పేసే విధంగా ఉందా? సాధ్యమైనంత వరకు జరుగుతున్న ప్రతి సమస్యలో మీరు కూర్చొని కాసేపు ఆలోచించండి. మామూలుగా మనిషికి ఉన్నటువంటి ఒక డిసీజ్ ఏమిటి అంటే, తన వైపు నుంచి తను అంతా కరెక్ట్ అనుకుంటారు, ఎదుటి వారిదే తప్పు అనేటట్టుగానే ఆలోచిస్తారు. కానీ ఆత్మీయ లక్షణం ఏమిటి అంటే, చుట్టూ ఉన్నవారు కరెక్టేమో, ఒకవేళ నాలోనే లోపం ఉందేమో అనే ఆలోచన కూడా కలిగి ఉంటారు. ముందు మనం చూసుకోవాల్సింది, మనం సెట్ చేసుకోవాల్సింది మన వైపు. ఆత్మీయ జీవితంలో మనలో ఏం తప్పులు ఉంటున్నాయి, మనము ఎలా ప్రవర్తిస్తున్నాం, మన ఎమోషనల్స్ ఎలా ఉంటున్నాయి, మన ఆరోగ్యం అంతా సఖ్యంగా ఉందా లేదా, మనము అన్ని విధాలా మానసికంగా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా, ముందు మనల్ని మనం చూసుకోండి. అలాగనే ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట అంటే సున్నితంగా మీరు ఆలోచించి బాధపడుతున్నారా, లేకపోతే మొదటి నుంచి ఆ తత్వం ఉందా? లేదు, మొదట చాలా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఉంటారు. కానీ వయసు గడిచిపోయే కొలది ఒక సెన్సిటివ్ నేచర్ వస్తుంది. చిన్న మాట అన్నా కూడా పడలేని స్థితి ఉంటే కొంచెం అనారోగ్యంగా ఉన్నావేమో, కొంచెం బలహీనంగా ఉన్నావేమో. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకొని ప్రభు సన్నిధికి చేరి, ప్రభువా నాలో ఈ లోపం ఉందని చెప్పగలిగితే అది నిజమైన ఆత్మీయుల లక్షణం. ఎందుకంటే పరిసయ్యుడు వచ్చాడంట, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ నామంలో సమస్తము చేశాం కదా, నేను అది చేశాను ప్రభు అన్నాడు. సొంకరి వచ్చాడంట, ప్రభువా నేను పాపిని. ఏమని ప్రార్థన చేశాడు? నేను పాపిని, కన్నులెత్తి కూడా నీ వైపు చూసే అంత ధైర్యం నాకు లేదయ్యా, అంత యోగ్యుని కాదయ్యా అని తన స్థితిని, తన గతిని, తన పరిస్థితిని ఎరిగి ప్రార్థన చేస్తుంటే అట్టి ప్రార్థన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా తప్పులు ఎదుటి వారి మీదకి మోపకుండా, వారి వల్ల అలా జరుగుతుంది, నేను అన్ని విధాలా, కొంతమంది ఉంటారు ఇదొక మూర్ఖత్వం, చెప్తూ ఉంటే నీలో ఏదో మిస్టేక్ ఉందని చెప్పండి, లేదు నాలో ఏం లేదు, మీరే కొంచెం సరి చేసుకోండి అన్నట్టు చూస్తారు. నీలో మిస్టేక్ కనపడుతుంది, నీలో తప్పు ఉన్నట్టుగా అనిపిస్తుంది, చూసుకో అని అంటే లేదు నేను అంతా కరెక్ట్గా ఉన్నా, ఒప్పుకోరు. నేను మూర్ఖపు స్వభావం కలిగినవా. ఎదుటి వారి గురించి అంత బాగా తెలుసుకున్నా వారి గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. తగ్గింపు ఉండదు. కొంతమందికి తగ్గింపు ఉన్నట్టుగా బయటికి నటిస్తారే కానీ హృదయంలో వారికి తగ్గింపు ఉండదు, తగ్గించుకోరు అసలు. కనుక మీ జీవితాన్ని వ్యక్తిగతంగా పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళితే వారి లోపం అని చెప్పను, వీరిట్లా అన్నారు ప్రభు అన్ను, ఎదుటి వారి గురించి చెప్పను. కానీ ప్రభు మొదటిగా నా అంతరంగం నాకు తెలియచేయి, నాలో ఉన్నటువంటి పాపము, నాలో ఉన్నటువంటి తప్పులను నాకు తెలియచేయి ప్రభు, వాటిని విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ స్థితిలో నేనున్నానో నాకు తెలియచేయేసయ్యా. మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్య కాలంలో బ్లేమింగ్ స్పిరిట్ తోటి ప్రభు పాదాల దగ్గరికి చేరే వాళ్ళు ఉన్నారు. అంటే ఇతరుల మీద నింద మోపే స్పిరిట్ కలిగి మీరు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడం. దేవుడికి అటువంటి ప్రార్థన ఇష్టం లేదు. ముందు నిన్ను నీవు కలుగుకుని, నిన్ను నువ్వు శుద్ధీకరించుకునే ప్రార్థన. నిన్ను నువ్వు బాగు చేసుకో. నీ ఇల్లు
ఇంటి విషయంలో 1 సంవత్సరానికల్లా ఎంత గొప్ప మార్పులు జరుగుతాయో నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు. నీ జీవితాన్ని నువ్వు క్రమపరుచుకో, నువ్వు మౌనంగా క్రమపరుచుకుంటా ఉండు. నీ ఇంటిలో ఎంతో కాలము నుంచి ఏలినటువంటి చీకటి పోయి వెలుగుమయంగా నీ కుటుంబం మార్చివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు దృష్టించండి. ఆత్మీయులైన వారు వారిని వారు దృష్టిస్తారు. మీ జీవిత విధానము ఎలా ఉందో మీరు దృష్టించాలి. మీ మాట తీరు ఎలా ఉందో దృష్టించాలి. ఎటువంటి ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతున్నాయో మిమ్మల్ని మీరు దృష్టించాలి. ఎక్కువగా బైబిల్ చదవాలి. ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ దుష్టునికి చోటు ఉండదు. వాక్యము లేని దగ్గరే దుష్టుడు వెళుతాడు, కానీ వాక్యం ఉన్న దగ్గర దుష్టుడు అక్కడ దరిదాపుల్లోకి రాదు. ఎందుకంటే వాక్యం అంటే దుష్టుడికి వణుకు, వాడు భయపడతాడు. అందుకే యేసయ్యని శోధించడానికి వచ్చినప్పుడు యేసయ్య వాక్యాన్ని ఎత్తిపెట్టి మాట్లాడినప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోయాడు. దుష్టుని మీరు గద్దించండి, అప్పుడు వాడు పారిపోతాడు. మీరు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలని, మీ జీవితాన్ని ఎందుకు ఆ యొక్క కలవరంతో నింపుతున్న నెగటివ్ థాట్స్ నుంచి బయటపడండి. కుటుంబంలో ఒక ప్రార్థన ఉండాలి. ఫ్యామిలీ ప్రేయర్ అనేది మీ జీవితంలో రెగ్యులర్గా జరిపించండి. కొన్ని వచనాలు మీరు చదువుకోండి. ఎలుగెత్తి మీ బిడ్డల చేత మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడిప్పుడికి ఆ ప్రార్థనలో ఆశీర్వాదం మీరు చూడకపోవచ్చేమో, కానీ విత్తనాలు ఫలించకుండా ఉండవు. గొప్ప ఆశీర్వాదము నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన వల్ల ఎంతో గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాలను చూస్తావు. నువ్వు ఆ యొక్క కుటుంబంలో బిడ్డల్ని కూర్చోబెట్టుకుని చేసిన ప్రార్థన, బిడ్డలు గొప్ప స్థితిలో నిలబడినప్పుడు నువ్వు ఆ యొక్క ప్రతిఫలమును చూస్తావు. బిడ్డలు గొప్పగా ఆశీర్వదించబడి దీవించబడి దేవుని మందిరంలో ఒక శ్రేష్టమైన ఒలివ మొక్కల వలె వాళ్ళు నాటపడుతున్న సమయంలో నీవు ఆ యొక్క పంటను చూస్తావు. ఆశీర్వాదము దీవెనను పొందుకుంటావు. కనుక ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయకాలం నా పాపం సీరియల్స్కి టైం పెట్టుకొని మరీ క్రమంగా చూస్తావే, టైం పెట్టుకొని మరీ ప్రార్థన చేయలేవా? వాక్యం ఒక అధ్యాయం చదువుకున్నా నీ మనసులో నెమ్మది సమాధానం ఉంటుంది. నీ బ్రతుకు బాగుపడుతుంది. ఈ లోకంలో నీ బ్రతుకుని నువ్వు కాపాడుకోవడమే కాదు, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడం కాదు, నీ చుట్టూ ఉన్న వారికి కూడా కొంచెం మాదిరికరంగా నీ జీవితం మలచబడుతుంది. నువ్వు చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబడతావు కదా. ఎందుకు నీ జీవితంలో చెత్త వంటి వాటికి నువ్వు బానిసవుతున్నావు? వ్యర్థమైన వాటికి నువ్వు బానిసవుతున్నావు. నిర్జీవమైన వాటికి నువ్వు బానిసవుతున్నావు. నీ జీవితంలో వాటి బంధకాల నుంచి విడుదల పొందుకోవాలా? నిర్జీవమైన వాటికి బానిస అయిపోయింది లోతు భార్య. నిర్జీవమైనవి. ఫోను జీవం ఏమన్నా ఉందా? ఆ ఫోన్లో మాట్లాడుతావు, అది పట్టుకొని తిరుగుతావు. పాపం 24 అవర్స్లో 20 అవర్స్ చేతిలో ఉండాల్సిందే, పక్కనే ఉండాల్సిందే. సరే, నీకు నెమ్మది లేక సమాధానం లేక చచ్చిపోవాలనుకుని ఊరేసుకుంటున్నావు అనుకో, ఫోన్ వచ్చి అయ్యో నేను ఉన్నాను కదా. నువ్వు 20 గంటల నన్ను మోసావు కదా, నేను 1 గంటన్నా నిన్ను మోస్తానంటదా? నిన్ను ఆర్చలేని, తీర్చలేని, నిన్ను బలపరచలేని, నిన్ను సంతోషపెట్టలేని, నీకు సమాధానం లేని ఇవ్వలేని వాటితో నువ్వెందుకు సమయాన్ని గడుపుతున్నావు? నిన్ను ఉద్ధరించగలిగిన దేవునితో నువ్వు సమయం గడుపు. నిన్ను ఆశీర్వదించి దీవించి గొప్ప చేసే దేవునితో నువ్వు సమయం గడపాలి. ప్రభువుని ఎక్కువ సమయం నువ్వు ప్రేమించాలి ప్రతిదినం. అప్పుడు నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీటినంట దేవుడు నాట్యంగా మార్చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడితో సహవాసం కలిగి ఉండి, ప్రభువా నేను ఒంటరిని అయిపోయి ఉన్నానంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావా నా కుమార్తె, నేను 10 మందిగా ఆశీర్వదించి దీవిస్తానంటాడు ఆ దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన దేవుడు జీవము కలిగిన దేవుడు. జీవ మార్గములో మనల్ని నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదానికి పాత్రలుగా ఉంచుతాడు. కనుక మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? లోతు భార్య నిర్జీవమైన వాటితో సహవాసం చేసింది. సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు దూతలు వెళ్ళి వారిని రక్షించడానికి ప్రయత్నించి ఆ కుటుంబాన్ని రక్షించి తీసుకొని వస్తున్నారు. అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి అక్కడికి వెళ్ళినటువంటి ఆ దూతలు వారిని రక్షించుకొని తీసుకొస్తూ ఒక మాట చెప్పారు, వెనకకు తిరిగి చూడబాకండి, వెనక వాటితో మీకేం పని? సొదొమ గొమొర్రాని ఆశించవద్దు, వాటిని మళ్ళీ మీరు కోరుకోవద్దు. కోరుకున్న ఎడల
మీరు నిర్జీవంగా మారిపోతారు. తీసుకొని వస్తుంది. రక్షణ అయితే పొందుకుంటున్నారు, రక్షించబడ్డారు, నడుచుకుంటూ వస్తున్నారు. కుమార్తెను ముందుకు చూసుకుంటున్నారు, కానీ ఆ లోతు ముందుకు వెళ్తున్నాడు. కానీ ఈమె ప్రేమించింది కాబట్టి మళ్ళా తిరిగి వాటి వైపు చూసింది. ఆ నిర్జీవమైన వాటిని ప్రేమించినప్పుడు తిరిగి చూసింది. ఈరోజు నీ జీవితంలో కూడా రక్షించబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, పాత తర్వాత జీవితం సమాధి చేయబడింది అన్నావు. ఇంకా నేను కాదు ప్రభువా, క్రీస్తు నా ఎందుకు జీవిస్తున్నాడని చెప్తున్నావు. కానీ నిర్జీవమైనవి విడిచిపెట్టావు కదా, సమాధి చేసావు కదా, మళ్ళా వాడితేం పని? వాటి వైపుకి ఎందుకు వెళ్తున్నావు? ఒకవేళ వెళ్ళినట్లయితే నీ జీవితం నిర్జీవంగా ఉప్పు స్తంభంలాగా మారిపోతుంది, పనికి రాకుండా అయిపోతుంది. అందుకే ప్రకటనలో ఒక మాట చెప్తాను, నువ్వు బ్రతికి ఉన్నామని లెక్కే, కానీ నువ్వు చచ్చిన వాడవు. నిర్జీవమైన వాటిని ప్రేమించే వారి జీవితాలు నిర్జీవంగా మారిపోతాయి, పనికిరాని జీవితాలుగా మారిపోతాయి లోకంలో. కానీ మీరందరూ కూడా ప్రభుకి పనికొచ్చే పాత్రలుగా ఉండాలనేది ప్రభు కోరిక, ఆశ ఉంది. మీరందరూ పనికొచ్చే పాత్రలుగా ఆయన యొక్క హస్తంలోనికి చేర్చబడాలి, పవిత్రపరచబడాలి. పనికొచ్చే పాత్ర ఏమిటి? పనికొచ్చే పాత్ర అంటే ఏమిటి? కడగబడిన పాత్ర, పరిశుద్ధపరచబడినటువంటి పాత్ర. దేవుని దృష్టి పనికి వచ్చే పాత్రలు ఏ రీతిగా ఉండాలి అంటే పవిత్రపరచబడిన పాత్రలుగా ఉండాలి. అపవిత్రమైన వాటితో మీకేం పని? ఈరోజు చాలామంది జీవితంలో అపవిత్రమైన కోరికలు ఎక్కువైపోయినాయి. పెళ్ళి అయిన వాళ్ళకి అదే విధంగా ఉంది, పెళ్ళి గాని వాళ్ళు కూడా ఇలానే జీవిస్తున్నారు. దరిద్రమైన జీవితాలు, అదొక వ్యభిచార అపవిత్ర ఆత్మ పట్టకపోతే ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకు? ఈ విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అసలు మీ తలంపులు ఎలా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి? పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడంలో లేదు శ్రేష్టత, దాని ప్రకారం జీవించడంలో ఉంది శ్రేష్టత, ధన్యత. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మీ మాటలు ఎలా ఉంటున్నాయి, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి. మీరు మందిరమునకు పోకున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుడి. అన్యులు చేసినట్లుగా చేస్తూ ఉన్నారు, కానీ మీ జీవితాల్లో పవిత్రపరచబడినటువంటి వారిగా ప్రభువుని ఆశ్రయించాలి. పరిశుద్ధమైనటువంటి తలంపులు మీలో ఉండాలి. నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో. అసలు నీ జీవితం ఎలా ఉందో చూడు, ఏ రీతైనటువంటి మార్గంలో వెళ్తున్నావో చూడు. కనుక దేవునికి అంగీకారంగా జీవించినట్లయితే దేవుడే నీకు తోడుగా ఉంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే విడిపిస్తాడు. నీ ప్రతి పనుల్లో ఆయన సహాయంగా ఉంటానంటున్నాడు. నీ ఎదుట ఏ బంధకము కూడా వచ్చి నిలబడదని అంటున్నాడు. యెహోషువలో కనబడింది దేవునికి ఏంటంటే కొంచెము భయపడే మనసు ఒక్కటే కనిపించింది, కొంచెం కలవరపడుతున్నట్టుగా అనిపించింది. అయ్యో నేనా నాయకుడిగా ఉండాలా అన్నట్టుగా మనసులో అనుకున్నాడేమో. వెంటనే చెప్తున్నాడు, యెహోషువ నువ్వు కుడిమికి కానీ ఎడమకి కానీ తొలగవద్దు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆజ్ఞల ప్రకారం జీవించడానికి నడుము కట్టుకొని ముందుకు సాగు. నేను నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను. నీ ఎదుటకు వచ్చి ఏ మనుషుడు కూడా నిలబడ్డు, ఒక మనుషుడే కాదు, సమస్య ఏ ఇబ్బంది కొలిమి ఏది వచ్చి నిలబడి ఉండలేదు, అది రెండుగా చిరిపోవలసిందే. ఇదే వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుని పక్షాన జీవించడానికి మీ నిర్ణయం తీసుకున్నాడు. దేవుని కోసం జీవించడానికి పనికి వచ్చే పాత్రగా నిలవబడ్డాడు. ఎట్లయితే అపవిత్రమైన వాటినన్నింటినీ విడిచిపెట్టి చెడ్డ వాటి జోలికి వెళ్లకుండా, నిర్జీవమైన వాటి జోలికి వెళ్లకుండా, జీవము కలిగిన గ్రంథాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మీకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. మీ అన్ని పరిస్థితుల్లో దేవుడే నడిపిస్తానంటున్నాడు. కనుక మీ జీవితాల్లో ప్రభు వాగ్దానాన్ని నమ్మి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ధైర్యపరచుకోండి. భయపడవలసిన అవసరం లేదు. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగవచ్చు. కానీ ప్రభు వైపు చూడాలంటే ఈ లోకపరంగా శరీరానుసారమైన మనస్సు, ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపుణ్యము, వీటిని మీరు చంపివేయాలి.
వీటిని చంపివేస్తే మీరు ప్రభు కోసం జీవిస్తారు. వీటిని చంపివేయకపోతే ఒకరోజు అవి మిమ్మల్ని చంపివేస్తాయి. మీలో ఉన్న బలహీనతని మీరు ఎంత తొందరగా పసిగట్టి వాటిని చంపివేయాలి. ఒకవేళ చంపివేయకపోతే అవి మిమ్మల్ని చంపివేస్తాయి. సౌలులో జీవపు డంబము ఉంది, అది గుర్తించలే. అందరి గురించి చూస్తున్నాడు, దావీదుని వెంటాడుతున్నాడు, దావీదుని చంపాలనుకుంటున్నాడు, పరుగులు తీస్తున్నాడు. కానీ ప్రార్థన చేసి ప్రభు అసలు నాలో ఏముంది లోపల, నా అంతరంగంలో ఏం మొలిసింది చేదైనా మొక్క అని చెప్పి ఆ ప్రార్థన చేయలే. అది చేసుకుంటే బాగుండేది, బ్రతికేవాడు. తన లోపల ఒక జీవపు డంబం ఉంది, తెలియకుండానే ఒక గర్విష్టి సభ. తను తన పొజిషన్కి, తన యొక్క సింహాసనానికి ఇచ్చిన అంత విలువ తన హృదయ శుద్ధికి ఇవ్వలేదు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇహమందు చూస్తారు, పరమందు కూడా చూస్తారు. ఆ రీతిగా సౌలు హృదయ శుద్ధికి అవకాశం ఇవ్వరు. వెళ్ళిపోతూ ఉన్నాడు, రాజుగా ఉన్నాను కదా అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. రోజు వచ్చింది, ఫిలిస్తీన్లతో యుద్ధము చేస్తూ ఉన్నాడు, ఓడిపోయే పరిస్థితి వస్తుంది. వీరి చేతుల్లో నేను చనిపోవడం కంటే ఎంత నాకు నేనే చనిపోతాను అని చెప్పి కత్తి మీద పడి తను చనిపోయాడు. అంటే ఆ బలహీనతను గుర్తించి దాన్ని చంపేసి ఉంటే బాగుండేది. ఆ బలహీనతను చంపివేయలేదు కాబట్టి ఒకరోజు ఆ బలహీనత ఎవరిని చంపేసింది? సౌలునే చంపేసింది. కనుక ఎప్పుడు కూడా ఆ బలహీనతలను చంపివేయాలి. వివేకవంతుల యొక్క లక్షణం అంటారు ఏమిటంటే తమ ప్రవర్తన విషయంలో వారు జాగ్రత్త కలిగి ఉంటారు. ఈ ఆకారం జాగ్రత్త లేకుండా మాటను తిరస్కరించారు, తిరుగుబాటు చేసి వాటిని ఆశించారు. ఎప్పుడైతే వాటిని ఆశించాడో ఆకాను కుటుంబాన్ని, వారి తరతరంలో ఉన్న వారందరినీ తీసుకొని వచ్చి ఆ లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపేసి కాల్చివేశారు. బలహీనతలను బ్రతకనివద్దు, కలిగి ఉన్న పాపాన్ని బ్రతకనివద్దు. వాటిని ఎంత తొందరగా నువ్వు చంపేస్తే నువ్వు అంతగా జీవము కలిగి బ్రతుకుతావు, జీవము కలిగిన దేవుని కొరకు బ్రతుకుతావు. కనుక నేను పరిశుద్ధపరచుకొని ఈరోజు ప్రభుకి పనికొచ్చే పాత్రగా సిద్ధపడి ప్రభు ప్రేమలో నీ జీవితాన్ని కట్టుకుంటావా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నావా? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో ఒక్కొక్కరిని మీరు దర్శించి నీ కృపలో భద్రపరచండి నాయన. ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేసి కాపాడండి. ప్రతి హృదయంతో మీరు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు. మీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి ప్రతి బంధకము నుంచి యేసునామములో విడుదల చేస్తున్నందుకు వందనములు, స్తోత్రములు. ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి. మీ సమాధానం, మీ శాంతిని ఎల్లప్పుడూ నాయన వీరికి అనుగ్రహించండి. సంతోష సమాధానాలతో జీవించుటకు సహాయం ఇచ్చండి. దైవజన కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి. దుష్టుడు ఎక్కడ ముట్టకున్నట్లు సహాయం ఇచ్చండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే సమర్పించుకుంటాం. యేసు నామములో శక్తిగా నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.